ముఖేష్ గారితో మాట్లాడదాం. ముఖేష్ గారు, ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు అని అంటాం. ఇప్పుడు ఆ చక్రాలు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ కార్మికుల సమ్మె అనేది కామన్ అయిపోయింది. ఎవరు కూడా అంత చిత్తశుద్ధితో ఆ కార్మికుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ అందరూ చెప్పేది అదే, వాళ్ళే అన్నీ చిన్న చిన్న డిమాండ్లు అండి, వాళ్ళే ఏముంటాయి అని అంటారు. కానీ ఆ డిమాండ్లను నెరవేర్చడంలోనే చాలా కాలయాపన జరుగుతూ ఉంటుంది. ఎందుకంటారు ఈ పరిస్థితి రాష్ట్రంలో? మేడం, యాక్చువల్లీ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ డిమాండ్స్ అడుగుతా ఉన్నారో ఆ డిమాండ్లని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ప్రింట్ చేసింది. 14th చాప్టర్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అని చెప్పి 30వ పేజీలో ఒక వాళ్ళకు సంబంధించిన ఒక 5 డిమాండ్లు మేజర్గా పెట్టారు. మెజర్ ఆఫ్ ఆర్టీసీ ఇంటూ గవర్నమెంట్, all benefits of state government employees will be extended to ఆర్టీసీ ఎంప్లాయీస్ అని చెప్పి మేజర్ ఈ 2 ఉన్నాయి. మిగతా పిఆర్సీ అంశం కావచ్చు, ఆర్టీసీ బస్సుల మోడర్నైజేషన్ అని చెప్పి చెప్పారు. అయితే ఇంకొక మేజర్ అంశం ఏంటి అంటే, ఇందులో ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ గా నిలుస్తున్నటువంటి పథకం, వేరే రాష్ట్రాలకు ప్రచారానికి ఈ సీఎం గారు పోతే కూడా చెప్పుకుంటున్నది ఈ మహాలక్ష్మి పేరు మీద ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు పథకం. ఇప్పుడు మిత్రుడు వెంకరెడ్డి గారు అన్నట్టు ఈ ఫ్రీ బస్సుకు ఈ రోజు రామ్ అయినట్టే నేటికి. ఇంకొక విషయం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ఒక మాట అంటా ఉన్నాడు, 2 రోజులు కూడా కాలేదు సమ్మె చేయబట్టి అప్పుడే వీళ్ళు ఆత్మాహుతికి పాల్పడుతున్నారు, ఇంకోటి చేస్తా ఉన్నారు, దురుద్దేశాలు ఉంటున్నాయనేది ఆక్షేపణీయం. ఎందుకు అంటున్నాను అని అంటే, వీళ్ళు దశల వారీగా గవర్నమెంట్ కు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఒక్కొక్క రకంగా వాళ్ళ బస్ భవన్ ముందు ధర్నా చేసుకుంటూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వీళ్ళ రిప్రజెంటేషన్ మినిస్టర్ గారికి ఇస్తూ, డిపో మేనేజర్లకు ఇస్తూ, ఇట్లా దశల వారీగా చేసుకుంటూ ఎక్కడ పాలుపోలేనటువంటి స్థితిలో మాత్రమే వాళ్ళు సమ్మెకు దిగారు తప్ప ఏకంగా దిగలేదు. ఇంకొక అంశం, ఈ 2 రోజులు చేస్తేనే అయిపోయిందా అనేది పక్కకు పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ దాదాపుగా గవర్నమెంట్ ఏర్పడి కూడా. ఈ చిన్న అంశాన్ని, ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ చిన్న అంశం అయినప్పటికీ ప్రభుత్వం ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నటువంటి 6 గ్యారంటీల అంశాలలో ఉచిత బస్సు ఒకటి, మహిళలకు ఉచిత బస్సు అనేది. ఎందుకు అని అంటే, హాఫ్ ఆఫ్ ద ఓటర్స్ లేడీసే ఉంటారు, వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు. దీని మీద టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ లాంటి వాళ్ళు దీన్ని చులకనగా చూసి ఏలన చేసినటువంటి సందర్భాలు కూడా ఉండి, కావాలని ఆటో యూనియన్లని ప్రొవోక్ చేసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కూడా ధైర్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మహాలక్ష్మిలో ఉన్నటువంటి ఫ్రీ బస్ ని ఇంప్లిమెంట్ చేసింది. ఎందుకు అని అంటే, వీళ్ళు అనుకున్నటువంటి 6 గ్యారంటీలు మేము ఇవ్వకపోతే రేపు పొద్దుగాల ఏ ఎలక్షన్లకు పోమని చెప్పి. అయినప్పటికీ నేను అనుకుంటాను, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కూడా వీళ్ళు మా సమస్యలు గుర్తించారు. ఇదే 14వ చాప్టర్ లో పెట్టారు. 30 పేజీలో ఏదైతే ఎజెండా మేనిఫెస్టో ఉందో మాది ఖచ్చితంగా నెరవేరుస్తారనే ఒక అత్యాశనో ఆశనో ఉండి వీళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. ఈ ఆర్టీసీ కార్మికులను ప్రతి ప్రభుత్వం కూడా అదే కదా, మేము అధికారంలోకి రాగానే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తారు, తర్వాత అవన్నీ తీసుకెళ్లి అటక మీద పెడతారు. వేరే ప్రభుత్వ అంశాలు వేరే రకంగా ఉన్నప్పటికీ వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి, వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి అంశాలలో మెజారిటీగా ఈ గవర్నమెంట్ కు మైలేజ్ ఇస్తున్నటువంటి మహాలక్ష్మి పథకానికి తూట్లు పొడిచే విధంగా ఉండొద్దు అనేది నా ఉద్దేశం. ఓకే. ఇంకొకటి, గడిచినటువంటి ప్రభుత్వానికి కర్కశత్వంగా, అంటే వాళ్ళ పాలనలో కర్కశత్వం ఉండేది, మనసులో కరుణ ఉండేది. మీరన్నట్టు 52 రోజులు 60 రోజులు సమ్మె చేస్తే మేము ఉండనే ఉండం, మిమ్మల్ని ఓవర్ నైట్ తీసేస్తున్నాం అని చెప్పినటువంటి కేసీఆర్ గారే మళ్ళా వాళ్ళని ప్రగతి భవన్కి పిలుచుకొని భోజనాలు పెట్టించి కడుపులో పెట్టి దాచుకుంటాం అని చెప్పిండు. తాత్కాలికంగా వాళ్ళకు ఉపశమనాలు ఇచ్చిండు తప్ప, వీళ్ళేమనుకున్నారంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎలక్షన్స్ ముందు మావి నెరవేరుతాయేమో అనుకున్నారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ యూనియన్స్ చీలికలు, అందులోనే పంచాయతీ పెట్టి వీళ్ళని కొంచెం యునైటెడ్ గా ఉండకుండా ఉంచడంలో టిఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయ్యింది. తర్వాత
ముక్త కంఠంతో ఆర్టీసీ ఎంప్లాయీస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వెన్నంటి ఉన్నప్పుడు కూడా వీళ్ళ యొక్క 6 గ్యారంటీలలో మెజారిటీ ఉన్నటువంటి పథకాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని కొన్ని ఇబ్బందులు మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎస్ ఇది డ్రైవర్లను కొట్టుడు, కండక్టర్లను కొట్టుడు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నప్పటికీ వాళ్ళు సర్దుకొని ఆ పథకం ఇంప్లిమెంటేషన్ లో వాళ్ళు భాగస్వాములు అయినారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఉన్నటువంటి డిమాండ్లలో మెయిన్ గా మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక 2 అంశాలే. రైట్. వాళ్ళని ఇమ్మీడియట్లీ ఆర్టీసీని గవర్నమెంట్ లో మెర్జ్ చేయండి, యా ఆటోమేటిక్ గా మిగతా అంశాలన్నీ సాల్వ్ అవుతాయి. ఏది పిఆర్సీ అంశం వచ్చినప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని పొందుతారు. ఇక ఇలాంటి సమస్యలు ఉండవు. యా రైట్ రైట్ గత ముఖేష్ గారు. ప్రభుత్వం ఎస్. ఏం చేసింది, ఆర్టీసీ స్థలాలని గుర్తించి వాటిని అమ్మ చూసింది. వీళ్ళు రెసిస్ట్ చేయడంలో సక్సెస్ అయినారు కార్మిక సంఘాలు Exactly. ఏవైతే ఉన్నాయో. Yes. అప్పుడు అలా చేస్తున్నప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఏదైతే వీళ్ళ నటన, వీళ్ళు ఏదైతే ప్రభుత్వ భూములని అమ్మాలని చూసిరో వాటిని ఈ కార్మిక సంఘాలని ఎన్లైట్ చేయడంలో, ఆ ఉద్యమాన్ని ముందుండడంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపింది. ఇప్పుడు ప్రతిపక్షంగా టిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఏ సమ్మె చేసినా ఎటువంటి అవకాశం Support వచ్చినా దాన్ని ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేయాల్సినటువంటి నైతిక రైట్ అంశం ముఖేష్ గారు. కాబట్టి ఎస్.